దాల్చిన చెక్క, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టార్ వేసుకుందాము. ఇవి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుందాము. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి. అవి వేగిపోయేలోపు వంకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. చూసి కట్ చేసుకోవాలి, ఎందుకంటే బయట వంకాయ బాగున్నా లోపల పురుగులు ఉంటాయి. చూసి ఇలా కట్ చేసుకోవాలి. అవి వేగేలోపు ఇవి కట్ చేసుకుందాం. వంకాయలు అయితే కట్ చేసుకుని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా పట్టుకొని ఇందులోనే టమాటో, ఉల్లిగడ్డ, ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాలు 2 మీడియం సైజువి. రోస్ట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు. ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయలు వేసుకుందాము. కడిగి పెట్టుకున్న వంకాయలు ఇప్పుడు రోస్ట్ చేసుకున్న వంకాయలన్నింటినీ ఇందులో వేసుకున్నాను. ఇలా కొంచెం కుక్ అయ్యాక ఇందులోకి లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం. కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. కొంచెం గరం మసాలా. ఇదంతా బాగా కలుపుకోవాలి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే గుమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ.